తెలంగాణ విఠల్ గారు, శరత్ గారు అడిగిన తర్వాత మళ్ళీ వద్దాం. ఎస్ శరత్ గారు. సార్ ఫస్ట్ నేనేమన్నా అంటే మసూదనాచారి గారికి అడిగేది ఏంటంటే అసలు యాక్చువల్లీ బీఆర్ఎస్ లో దళితులకు గాని బీసీలకు గాని వాయిస్ ఉందా? మీరు ఏదైనా ఖచ్చితంగా మాట్లాడగలరా? ఏదైనా సాధించగలరా? మీరు కేసీఆర్ కు డూడు బసవన్నల్లా కాకుండా నిజంగా బీసీలకు న్యాయంగా ఇంత భాగస్వామ్యం కావాలా, ఎస్సీలకు ఇంత భాగస్వామ్యం కావాలా అని అడిగే సత్తా సామర్థ్యం ఉన్న నాయకుల ఒక 3-4 పేర్లు బీఆర్ఎస్ లో చెప్పమన్నాడు సార్. ఇప్పుడు హలో చారి గారు చెప్పండి. ఒక పార్టీలో ఒక నాయకుడి దగ్గర పనిచేసేటువంటి క్రమంలో కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. మీరు అన్నట్టు బయట వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడలేము. ఖచ్చితంగా పార్టీ ప్రయోజనాల రీత్యా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం జరగాలనేటువంటి క్రమంలో ఇంటర్నల్ గా మేము ఖచ్చితంగా వారితో మాట్లాడకుంటేనే 25 సంవత్సరాలు సుదీర్ఘం వారితో కలిసి పనిచేయగలుగుతామా? మేమేమైనా చదువుకోని వాళ్ళమా లేకపోతే సమాజం గురించి? డోంట్ డిస్టర్బ్ మీ. మీరు ఎవరు మాట్లాడినప్పుడు కూడా నేను చాలా సావధానంగా వింటాను. పంచాయతీలు పెట్టుకునే టైప్ గా మాట్లాడదలుచుకుంటే నేను మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. ఖచ్చితంగా ఇంటర్నల్ గా వినండి. తెలంగాణ రాష్ట్రం సాధించబడ్డ తర్వాత ఏ వర్గాల ప్రయోజనాల కోసం మేము వారితో ఏం మాట్లాడినామో, ఏ నిర్ణయాలు జరిగినామో మీకు బయట వాళ్ళకి తెలియదు కదా. ఖచ్చితంగా మీరు అన్నట్టు బీసీల ప్రయోజనం గాని, ఎస్సీల ప్రయోజనం గాని, ఎస్టీల ప్రయోజనం గాని భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం, ప్రశ్నిస్తాం. ఎట్ ది సేమ్ టైం పార్టీకి ఉండేటువంటి ఒక ఇంపోజ్డ్ డిసిప్లిన్ పరిధిలో మాత్రమే ఉంటుంది తప్ప మిగతా వాళ్ళలాగా మాట్లాడడానికి నా వ్యక్తిగతంగా నా మనసు కూడా అంగీకరించదు. నేను ఖచ్చితంగా బీసీల కోసం డైరెక్ట్ గా ఈ రోజు కూడా మీరు చూస్తున్నారు పార్టీలో అటువంటి అవకాశం లేకపోతే బీసీల కోసం జరిగేటువంటి ప్రతి దాంట్లో కూడా మేము భాగస్వాములు అవుతా ఉన్నాం. ఎట్లా సాధ్యమవుతుంది అది? మాకు వాయిస్ లేకుంటే, నేను బీసీ వాయిస్ బయట వినిపిస్తా ఉంటే అది పార్టీ నాయకత్వానికి ఇష్టం లేకుంటే వాళ్ళు నాకు అంత లిబర్టీ ఇస్తారా? మీరు అన్ని కొన్ని విషయాలలో మీకుండే అభిప్రాయాలు ఉండొచ్చు కానీ మీ అభిప్రాయాల పరిధిలోనే మేము పనిచేస్తాం అనుకోండి. కరెక్ట్. ఓకే విఠల్ గారు. చారి గారి మీద చాలా గౌరవము. నాకు 25 ఏళ్ల నుంచి తెలుసు, మా ఫాదర్ లాంటి మనిషి. సార్ చారి గారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సక్సెస్ కావాలంటే ఏం చేయాలని జీటీవీ భరత్ గారు మాకు ఒక క్వశ్చన్ పంపించారు. నా పరిధిలో నిన్న జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారు జాయినింగ్ అప్పుడు హరీష్ గారు లేరు, కేటీఆర్ గారు లేరు, కవిత లేదు, ఎవరు లేరు. కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నప్పుడు కేసీఆర్ మనందరితో నవ్వుకుంటా మనందరినీ ఉద్యమంలో ఇన్వాల్వ్ చేసిన కేసీఆర్ కుటుంబ సభ్యులు వచ్చినాక పార్టీకి జరిగిన నష్టం అనేది అది బయట ఓపెన్ సీక్రెట్. కాబట్టి మీలాంటి సీన్ ఇప్పుడు జయశంకర్ గారు లేరు, పాత పునాదిరాలు ఎవరు లేరు. కేసీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా అంతరాత్మ తెలిసిన మీరే ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ అస్తిత్వం కోసం చేయాలంటే కుటుంబ సభ్యులను వీలంత దూరం పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు సార్. మీరే చెప్పకపోతే ఇంకెవరు చెప్పలేరు. అది మీరు మా అందరి ఆకాంక్ష. తెలంగాణ డిఎన్ఏ ఉన్నోళ్ళు మీరు అందరు వెళ్ళిపోయారు, మీరు అక్కడే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పాత టీఆర్ఎస్ కావాలి, సామాజిక తెలంగాణ కావాలని కోరుకుంటున్నాం. భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ కావాలి. 60% బీసీలకి, ఎస్సీ ఎస్టీ 85% మందికి రిప్రజెంటేషన్ ఉండాలని కోరుకుంటున్నాం సార్. విఠల్ గారు కొత్తగూడెం విఠల్ గారేనా? కొత్తగూడెం విఠల్ గారు. మీకు కూడా తెలుసు, ఒక పార్టీలో ఒక నాయకుడి దగ్గర పనిచేసేటప్పుడు సలహాలు ఇవ్వడానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయనేటువంటి విషయాన్ని ఇందాక చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. కానీ మీరన్నట్టు పాతకాలం నాటి ఆ వాతావరణం రావాలి, ఆ బాండేజ్ రావాలనేటువంటి విషయంలో మీరు ఇచ్చినటువంటి సూచనలు తప్పకుండా పార్టీ దృష్టికి తీసుకొస్తారు. కానీ కుటుంబాన్ని దూరం పెట్టాలి, ఇంక ఇతరత్ర ఏదో అనాలనేటువంటి వాటి విషయంలో మాత్రం కొంత రిజర్వేషన్స్, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. చెప్పడానికి కూడా ఇప్పుడు మాట్లాడుకోవడం, డిబేట్ చేయడం వేరు, చెప్పడం వేరు, ఆచరించడం వేరు. కాబట్టి తప్పకుండా కొంత జరిగినటువంటి గ్యాప్ వల్ల దూరమైనటువంటి వర్గాలను ఆకర్షించడానికి, వాళ్ళతో కలిసి పనిచేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం సృష్టించబడాలి అనేంత వరకు మాత్రం వాళ్ళు బట్టి తీసుకుంటారు. ఓకే, తప్పకుండా సార్. థ్యాంక్ యూ. సో బొడిగ శోభ గారు జాయిన్ అయ్యారు. అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు కూడా